హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్లో చూద్దాం. బనకచర్ల అసాధ్యం. ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ పేరు బాగా వినపడుతుంది. పోలవరం ఉండేది గతంలో, దాన్ని వదిలేసిండు పూర్తిగా. దాన్ని వదిలేయటం మీన్స్ కడుతున్నారు, కానీ దాని గురించి చర్చ లేదు, దాని గురించి ప్రచారం లేదు, దాని గురించి మీడియాలో ఎక్కడ లేదు. కేవలం బనకచర్ల అంటే బాబు గారు తెచ్చిన బనకచర్ల గురించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్, టీవీ పత్రికలు అన్నీ గానా బజానా ఉంచుతున్నాయి. ఈ బనకచర్ల అసాధ్యమని, ఈ బనకచర్లతో 81,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం రాష్ట్రం పైన పడుద్ది, కానీ అంత మేరకు ఫలితం ఉండదు అని సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యదర్శి నారాయణ గారు, అనేక మంది మేధావులు ఆయనతో పాటు బనకచర్ల వద్దు అని చెప్తున్నారు. ఈ బనకచర్ల గుదిబండ అయ్యే అవకాశం ఉంది ఈ రాష్ట్రానికని. అయినట్లే ఏంది అసాధ్యమైన బనకచర్లని పట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ తాపాత్రం, ఈ టెన్షను, ఈ ఒత్తిడి ఎందుకు పడుతుండో అని ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. దీని వెనక ఒక బడా కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ బడా కాంట్రాక్టర్కి ఈ కాంట్రాక్ట్ ఇప్పించడం కోసమే, ఇది కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పి స్పష్టంగా కొంతమంది చెప్తున్నారు. నీటి పారుదల రంగం నిపుణులు అయితే అసాధ్యం అని చెప్తున్నారు. కొంతమంది విశ్లేషకులు అయితే దీని వెనక ఏదో ఉంది, కిడ్ ప్రోకో అని, దానికోసమే తపన పడుతుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ అభ్యంతరం చెప్తుంది. సరే, తెలంగాణ అంటే పక్క రాష్ట్రం కాబట్టి అభ్యంతరం చెప్పిందంటే అది వేరే విషయం. వాళ్ళ అభ్యంతరాలు ఏందో గోదావరి బోర్డు చూస్తుంది, జలశక్తి మంత్రి చూస్తారు. కానీ అసలు వితిన్ ద ఏపీలో వద్దంటున్నారు. వితిన్ ద ఏపీలో ఉన్న మేధావులు, నీటి రంగ నిపుణులు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా తెలుగుదేశం పార్టీని మోసే కొంతమంది వ్యక్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ పత్రిక స్పష్టంగా ఇది అందరూ ఒప్పుకునేదే, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది కూడా రాసింది. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా బనకచర్ల వరమా భారమా, ఇది వరమే అయ్యే అవకాశం ఉంది అన్నట్టు అర్థం వచ్చేటట్టు రాసింది. అయినా ఆగట్లే. అంటే ఇది నిజంగానే రైతుల కోసం, రాష్ట్రం కోసమా? రైతుల కోసం, రాష్ట్రం కోసం అయితే ఫీజిబిలిటీ, పాజిబిలిటీ లేని అసాధ్యమైన ప్రాజెక్ట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమకి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న అందరినేవా, నగరి లాంటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి 4-5 వేల కోట్లు పెడితే పూర్తయితాయి. కాలువల ఈ తోటం దాన్ని వదిలేసి దీన్ని ఎందుకు పట్టుకుంటున్నాం? దీని అనుకున్న కారణం ఏంటంటే ఒక బడా కాంట్రాక్ట్ సంస్థ ఉందనేది ఒక చర్చ అయితే బయట నడుతుంది. ఇవాళ కొన్ని పేపర్లు కూడా రాసినాయి అదే మాటని. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఏ కాడికి పోయిందంటే, మీరు బనకచర్లని నాకు ఇస్తా అంటే కాంట్రాక్టు, నేను అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఒప్పిస్తా అని చెప్పే పరిస్థితి పోయిందట. అంటే ఇలా కాంట్రాక్టర్ల చేతుల్లో బందీ అయిందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న. కాబట్టి దయచేసి ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు, మేధావులు, న్యూట్రల్ పబ్లిక్ కోరుకునేది ఏంటంటే, ఒక గుదిబండ లాంటి బనకచర్లని ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దమాకండి. మీ స్వప్రయోజనాల కోసం, మీ కాంట్రాక్టర్ల కోసం, మీ కమిషన్ల కోసం అనే చాలా స్పష్టంగా మేధావులు చెబుతున్నారు. ఇది ఈరోజు జరుగుతుంది. ఇలా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు సమక్షంలో చర్చలు జరుపుతారట. ఆ చర్చల్లోనే అసలు ఆ చర్చలకు సంబంధించిన ఎజెండానే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి లెటర్ రాసింది. అసలు ఈ ఎజెండాలో బనకచర్ల ఎక్కడిది? అసలు బనకచర్ల అనే ప్రాజెక్టు గురించి చర్చ అయితే మేము రాము, గోదావరి జలాల పంపిణీ గురించి మాట్లాడుతూ అంటే వస్తాం. అసలు ఆ పంపిణీ అని తేలాలి, వాళ్ళ ప్రాజెక్టు గురించి మేమేం చర్చించేదని తెలంగాణ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, కేంద్రంలో కేంద్ర మంత్రి అంటే పొత్తుంది కాబట్టి మీరు పెట్టే ఎజెండా చర్చలు, ఆయన ముందు జరిగే చర్చలో ఎజెండా పెట్టేటప్పుడు ఏం పెట్టాలి? కనీసం ఆయన ఉండాలి కదా. తెలంగాణ ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని, పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తే ఎజెండా ఫిక్స్ చేసేటప్పుడు ఆ ఎజెండా ఫిక్స్ చేయడానికి 2 రాష్ట్రాలు చర్చించుకోవాలిగా. ఏది లేదు, బనకచర్ల కోసం అని సింగిల్ పాయింట్ పెట్టేసి రండి అంటే
ఎట్లా కనపడుతుంది? అంటే వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేయాలనుకుంటున్నారు మీరు? దేనికోసం ఇంత మేనేజబుల్ ఇది? అంటే కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం అనేది అసాధ్యమైన ప్రాజెక్ట్ని సుసాధ్యం చేస్తా నేను అంటుండు. ఈ సుసాధ్యం చేసేది ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, కమిషన్లు కాంట్రాక్టర్ల కోసం అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు అంటే మేధావులు చెప్పేది, ఒకవేళ తెలంగాణ అభ్యంతరాలు కొద్దిసేపు పక్కన పెట్టినా పోలవరంకి పేర్లలుగా పోలవరం కుడికాల పక్క నుంచి బనకచెర్లకి గ్రావిటీ ద్వారాగా నీళ్లు తీసుకుపోవాలంటే, కృష్ణానదిలో కలపాలంటే పోలవరం ఎత్తు 45 మీటర్స్ ఉండాలి. కానీ ఇలా పోలవరం ఎత్తుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఆగస్టులో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగితే ఆ కేబినెట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రులు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కేబినెట్లో ఉన్నారు. ఆ కేబినెట్ ఏం తీర్మానం చేసింది? 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.72 మీటర్లకు తగ్గిస్తూ తీర్మానం చేసింది. దానికి సంబంధించిన కాపీ ఇది చాలా క్లియర్గా ఉంది. 28/8/2024 రోజు 41.15 మీటర్స్కి తగ్గించారు, 45 ఉన్నదాన్ని. ఇలా మేధావులు నీటి రంగ నిపుణులు చెప్పేది ఏంటంటే, మీరు అంటున్న బనకచెర్ల అసలు సాధ్యం కావాలంటే పోలవరం ఎత్తు కనీసం 45 మీటర్లు ఉంటే తప్ప సాధ్యం కాదు. మీరు 45 ఉన్నదాన్ని 41కి తగ్గించి ఇలా బనకచెర్ల అంటే ఎవరి చెవిలో పూలు పెడతారని స్పష్టంగా అడుగుతున్నారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ఉంది, అది మీ ఆధ్వర్యంలో, మీ పార్టీ పొత్తులో ఉన్న ఆధ్వర్యంలో. అయినా కానీ ఎందుకు మోసం చేస్తున్నారు రాష్ట్రాన్ని? ఎందుకు ఇంకా అప్పులు కుప్పజేసే ప్రయత్నం చేస్తున్నారు? మీ లాభాల కోసం, మీ కమిషన్ల కోసం అనేది ఇలా సామాన్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నది. ఇది పోలవరం బనకచెర్ల ఎజెండా. నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం. ఎజెండాలో బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరం, ఇచ్చంపల్లి నుంచి గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదన. ఇచ్చంపల్లి నుంచి అయితే ఓకే, కానీ బనకచెర్ల వద్దు అనేది వాళ్ళు చెప్తుంది. ఇంకోటి 1500 ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం అని మాజీ మంత్రి ఒడ్డె శోభనాథేశ్వరరావు అడుగుతున్నాడు. 1500 ఎకరాలలో రైల్వే స్టేషన్ నిర్మాణం అట. కేవలం రైల్వే స్టేషనే 1500 ఎకరాల్లో అయితే మరి ఎయిర్పోర్ట్కి ఎన్ని వేల ఎకరాలు కావాలా? ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 16 ఎకరాల్లో ఉంది. చెన్నై రైల్వే స్టేషన్ ఇవన్నీ పురాతనమైన, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినాయి. 13 ఎకరాల్లో ఉంది చెన్నై రైల్వే స్టేషన్. ఈ రైల్వే జోన్స్, హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ కానీ చెన్నై కానీ, సౌత్ సెంట్రల్, సౌత్ జోనల్ ఇన్ఛార్జ్ అంటే ప్లేస్లు అయ్యి. అక్కడనే లేని 100 ఎకరాలు అమరావతిలో మరి 1500 ఎకరాలతోని రైల్వే స్టేషన్ నిర్మాణం అంటే ఏంటి దీని వెనక అనేది ఆయన అడుగుతున్నాడు. అంత అవసరమా? ఏం చేస్తున్నారు? రైతుల దగ్గర భూములు గుంజుకొని మళ్ళీ ఒక 44,000 ఎకరాలు గుంజే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అమరావతికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది, అమరావతికి గుదిబండగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యవహారం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన అమరావతి పైన అనేది చాలా స్పష్టంగా ఆయన గతంలో అనేకసార్లు చెప్పి, నిన్న మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ గురించి చెప్పుండి. రైట్. సెంటు భూమి కూడా ఇవ్వము, ఏటా 2 పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి? పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా గతి ఏంటి? ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తుంటే కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో మొరబెట్టుకున్న కరేడు రైతులు. అన్నదాతల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తుందని జగన్ భరోసా. మా ప్రభుత్వంలో చేవూరులో ఇండోసోల్కు భూములు కేటాయింపు, ఆ కంపెనీలతోనే 500 కోట్ల రైతులకు పరిహారం కూడా ఇప్పించాం. ఆ భూములను వారికి ఇవ్వకుండా ఇప్పుడు మరో చోటుకు వెళ్ళమనడం సరికాదు. బీపీసీఎల్కు కేటాయించడానికి ప్రభుత్వ భూములు ఉన్నాయి, అలా చేయడం లేదంటే ఇండోసోల్కు పొమ్మని పొగబెట్టమే. మాజీ సీఎం వైఎస్ జగన్ హామీపై ధన్యవాదాలు తెలిపిన రైతులు. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం ఉందట. కరేడు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు పాపం చాలా రోజుల నుంచి. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలైన ఇస్తాం కానీ భూములు ఇవ్వమంటున్నారు. లేదు మీ ప్రాణాలు మాకు అవసరం, భూములు అయితే ఎట్టి పరిస్థితుల్లో గుంజుకుంటాం, మిమ్మల్ని బంధించాయని ప్రభుత్వం చెప్తుంది. ఏంది అంత పట్టుదల? ఇండోసోల్ కంపెనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే 500 కోట్ల రూపాయల పరిహారాన్ని రైతులకు ఇచ్చి కొంత భూమిని సేకరించింది. మరి ఆ భూముల్ని కాదని ఇంకో దగ్గర ఇండోసోల్కి కేటాయించడానికి ఇండోసోల్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ఖర్చుని పక్కకు పెట్టి ఇంకోళ్ళకొరకో బీపీసీఎల్కి ఇవ్వడానికి ప్రయత్నం చేయటం అంటే ఏంది? దీని అనుకున్న క్విడ్ ప్రోకో అనేది కరేడు రైతులకు అర్థం కాని పరిస్థితి, రాష్ట్ర ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు కరేడు రైతులపైన అంత కక్ష కట్టి 2 పంటలు పండే భూమిని ఇండోసోల్ కంపెనీ కేటాయించడానికి 8,000 పైచీలకి ఎకరాలని బలవంతంగా ప్రయత్నం చేస్తున్నారు? దట్టు
దానికి వేరే దగ్గర కేటాయించారు. గత ప్రభుత్వం వేరే దగ్గర ఆల్రెడీ కేటాయింపులు జరిగినాయి. దానికి కొంత అమౌంట్ కూడా రైతులకు పరిహారం ఇచ్చారు. అది కాదని ఇక్కడికి చేంజ్ చేయటం వెనక మతలబ్ ఏంది, దీని వెనకున్న వ్యవహారం ఏంది అనేది ఎలా ఖరేడ్ రైతులకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళైతే పాపం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నిన్న కలిశారు. ఆయన ఎందుకు కలిశారంటే ఈ మధ్యకాలంలో పొదిలి, చిత్తూరులో ఇట్లా మిర్చి రైతుల కోసం, పొగాకు రైతుల కోసం, మామిడి రైతుల కోసం పర్యటనలు చేస్తుంటే జనం నుంచి విశేషమైన స్పందన. ఆ స్పందన చూసి ప్రభుత్వం వెంటనే స్పందించటం, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాయటం, అవసరమైతే కొంత డబ్బుని రైతులకి అలాట్ చేయటం జరిగింది. 260 కోట్లు మొన్న మామిడి రైతులకు కేటాయించారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి పోయిన రోజే. కాబట్టి మాకు కూడా ఏమైనా రిలీఫ్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి వచ్చి పర్యటన చేస్తే అనేది వాళ్ళ ఆశ. పాపం మీరు రండి, మాకు సంఘీభావం తెలపండి, ప్రాణాలు ఇస్తాం కానీ 1 సెంటు భూమి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మీకు పూర్తిగా భరోసా ఇస్తున్నా, మద్దతు ఇస్తా, వైఎస్ఆర్సీపీ మీ వెంట ఉంటుంది అని చెప్పి ఆయన ఖరేడు రైతులకి జగన్ భరోసా ఇచ్చిండు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఈ భరోసాతోని ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం పెట్టుకొని ఖరేడు ఎల్లుండి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం డైలమాల పడే అవకాశం ఉంది. ప్రభుత్వం యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇండోసోల్ కంపెనీకి వ్యతిరేకించట్లే రైతులు, ఇండోసోల్ కంపెనీని వ్యతిరేకించట్లే వైఎస్ఆర్సీపీ. ఇండోసోల్ కంపెనీకి ఆల్రెడీ కేటాయించిన 500 కోట్లు పరిహారం తీసుకున్న రైతులు అక్కడ ఇవ్వండి, ఇక్కడికే ఎందుకు వస్తారో దీని వెనక మతలబ్ ఏంది, ఈ కిడ్ ప్రోకో అయిందనేది జగన్మోహన్ రెడ్డి కడిగి పారేస్తారు, దాంట్లో డౌట్ లేదు. దాంతో ఖరేడ్ రైతులకి కొంత భరోసా, రిలీఫ్ వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకుంటాడా లేదా చూడాలి. మొత్తానికైతే భరోసా అయితే ఇస్తున్నా అని చెప్పిండి. ఈరోజు మీడియా సమావేశం కూడా ఉందట. కూటమి సర్కారు అప్పులు 1,86,112 కోట్లు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన చంద్రబాబు సర్కారు 1,86,112 కోట్లు ఒక సంవత్సరంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఒక 2 ఇయర్స్ కరోనా వచ్చింది, కోవిడ్. ప్రపంచం అంతా విపత్తులోకి పోయింది, ప్రపంచం అతలాకుతలం అయింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థికంగా చాలా కుదేలైపోయింది, మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది, వ్యాపారాలు లేవు, ట్రాన్సాక్షన్స్ లేవు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడిపిండు అనేది వాళ్ళు చెప్తున్నారు. నడుపుతూ కొంత అప్పు చేసిన మాట వస్తాయి. కానీ అసలు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే మీడియా, సోషల్ మీడియా పెద్ద ఎత్తున అప్పులపైన ముబ్బడగా వార్తలు రాసినాయి, ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు, థాయిలాండ్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడని చెప్పారు. అయిపోయింది, దివాలా తీసింది, విధ్వంసం అయింది అన్నారు. మరి ఆ విధ్వంసమైన రాష్ట్రంలో 1,86,112 కోట్లు ఒక సంవత్సరంలో అప్పులు ఎట్ట చేశారు? అప్పే తప్పన్న మీరు ఎట్లా అప్పు చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో అప్పు తప్పు, చంద్రబాబు నాయుడు గారు చేస్తే అప్పు ఒప్ప. అయినా విధ్వంసమైన రాష్ట్రానికి 1,86,112 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి పుట్టినాయి? అంటే నిజంగా విధ్వంసం అయిందా, మీరు చేశారు విధ్వంసం అనేది అలా సామాన్య ప్రజలు అర్థం కాని పరిస్థితి. విధ్వంసం అయింది, అయిపోయింది, దివాలా తీసింది అన్నారు. ఈవెన్ దావసు కూడా పోయి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి విధ్వంసం అయ్యాక ఎవరు కూడా ఇయ్యరు కదా. మనం ఊర్లలో గ్రామాలలో చూసినా దివాలా తీసిన కుటుంబానికి ఎవరైనా అప్పిస్తారా? అట్లా విధ్వంసమైన రాష్ట్రానికి అప్పిస్తారా? నిజంగానే అయిందా విధ్వంసం? లేదంటే మీ ఓట్లు, మీ సీట్లు, మీ రాజకీయాల కోసం విధ్వంసం అని పదే దాడి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన విధ్వంసం చేశారా? మరి మీరు చేస్తున్న అప్పు ఉప్పు ఎట్లయిద్ది, జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు ఎట్లయిద్ది? అసలు అప్పులకి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు కదా. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాలు నడిపినాయి చాలా ముఖ్యమంత్రులు. ఎప్పుడు అప్పు అనే ప్రస్తావన రాలే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిండో అప్పటి నుంచి ప్రపంచ బ్యాంకు జీతగాడు, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిండు, ప్రపంచ బ్యాంకు నుంచి 2,000 కోట్లు అప్పు తెచ్చిండు అనే ఒక చర్చ లెఫ్ట్ పార్టీలు అప్పుడు తీసిన 2,000 కోట్ల రూపాయలు అప్పు తెత్తిన అప్పట్లో. మీరే అప్పుకి అనే నాంది పలికింది, బాట వేసింది సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన చేస్తేనే ఒప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్పు అనేది 1,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండట. నిన్న మంగళవారం మళ్ళీ ఒక 3,600 కోట్లు. పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు, చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు, కానీ పట్టించుకోలేదు. చెన్నై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట వినుత దంపతులు పర్సనల్ వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్మెయిలింగ్. మా డ్రైవర్కు 30 లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు, డ్రైవర్ను పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వివాదం, చేయి దాటిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలుసట. ఆయనకు అంతా తెలుస్తుంది, కానీ
ఎప్పుడు మాట్లాడాలనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది రిమోటు. ఆయన చెప్పినప్పుడు మాట్లాడుతుంటారు. తెలిసినా గానీ మాట్లాడడం. ఆయన చెప్పినప్పుడు లడ్డూ పైన మాట్లాడతారు, సనాతన ధర్మం పైన మాట్లాడతారు. ఆయన చెప్పినప్పుడు తొక్కిసలాట పైన మాట్లాడతారు. ఆయన చెప్పినప్పుడు సీజ్ ద ఫైర్ పైన మాట్లాడతారు. కానీ మనుషుల ప్రాణాలు పోతున్నా, మహిళల ప్రాణాలు పోతున్నా మాట్లాడడం స్పందించడు. ఈ మధ్యకాలంలో తిరుపతిలో కిరణ్ రాయల్ జనసేన పార్టీకి సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసి ప్రెస్ మీట్ పెట్టింది, నన్ను అన్యాయం చేసిందని. మాట్లాడలే. సస్పెండ్ చేసిండు కానీ మాట్లాడలే. ఇవాళ వినుత, కోట వినుత వాళ్ళ డ్రైవర్ని హత్య చేసింది, డెడ్ బాడీని తీసుకుపోయి చెన్నైలో వేసింది, దాన్ని బయటపడితే చెన్నై పోలీసులకు చెప్పిందట. పవన్ కళ్యాణ్ గారికి మా ఆవేదన అంతా చెప్పినాం. ఈ ఆవేదన చెప్పినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కరిస్తే ఈ కాడికి రాపోయేది, మేము హత్య చేయకపోదు. శృతి మించి చేయి దాటే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. నా వ్యక్తిగతమైన బెడ్రూమ్ వీడియోలను తీసి డ్రైవరు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఇచ్చిండు, 30 లక్షలకు అమ్ముకుండు. ఆ బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాధిస్తే మా డ్రైవర్ అమ్మిండని తెలిస్తే డ్రైవర్ని పిలిచి మాట్లాడే, ఎందుకు ఈ పని చేసినట్టు 30 లక్షలు తీసుకొని నేను అమ్మినా, దాంట్లో 20 లక్షలు ఖర్చు అయిపోయినాయి, ఇంకో 10 లక్షలే ఉన్నాయి అని ఒక చర్చ నడిచే సందర్భంలో వాగ్వాదం జరిగి చంపేదాకా వచ్చిందని చెప్పారు. ఇది లిటరల్గా చంపేశారు, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుమ్ములాటలో సామాన్య ప్రజలు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. సరే, వాడు డ్రైవర్ ఏం చేసిండు, నిజంగానే బ్లాక్మెయిల్ వీడియోలు తీసిండా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుంది. మీరు స్వయంగా మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినారు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం సామాజిక న్యాయం కోసం వచ్చిన పార్టీ పెట్టినా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంత చిన్న సమస్య మీ చేతిలో ఉంది. 4 గోడల మధ్యలో పరిష్కారం అయ్యే సమస్యని ఇవాళ మీరు ప్రపంచానికి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి అసమర్థత అంటే నిర్ణయాలు తీసుకోవడంలో డిలే చేయటం వల్ల సెటిల్ చేస్తానట. ఏంది సెటిల్ చేసేది? మనుషులను చంపేదాకా చూసా. ఇలా ఒక దళితుడు మనిషి చనిపోయింది. ఇవాళ ప్రాణాల మీదకి వచ్చేదాకా మీరు స్పందించబోద్ది ఇంత సీరియస్ ఇష్యూ పైన. అంటే మీరు తెలుగుదేశం పార్టీకి అంత ఫోల్డ్ అయ్యి ఎందుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మనం సహకరించాలి, మనం వాళ్ళని వ్యతిరేకించొద్దు అని చెప్పిండట. అరే వ్యతిరేకించుతావు ఇష్యూని బట్టి కదా. ఒక మహిళ వీడియోలను తీసుకొని ఒక ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సహకరించాలంటే ఏం సహకరించాలి? ఎస్, నా వీడియో తీసుకో, బయట పెట్టి ఏం కాదని చెప్పాలా? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎట్లయితే సరెండర్ అయ్యి సహకరిస్తారో మీ కింద ఉన్న నాయకులు కూడా అట్లే సహకరించాలంటే వాళ్ళ పరిస్థితులు అనుకూలించాలిగా. వాళ్ళకు కూడా మీ లెక్క ఉండాలి కదా. వాళ్ళకు కొంత ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. మీరు ఏ సమస్య వచ్చినా జనసేన నాయకులు కంప్లైంట్ చేస్తే లేదు మీరు అణిగిమణిగి ఉండాల్సిందే అని చెప్తారు. అదే ఇలా మర్డర్ దాకా వచ్చింది. ఇది పవన్కి అంతా తెలుసు కానీ మాట్లాడలేదని చెప్పి. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. మిగులు జలాలపై హక్కులు మాకే ఉంటాయి, అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ. అమిత్ షా జలశక్తి శాఖ మంత్రి కాదుగా. జలశక్తి శాఖ మంత్రి గోదావరి బోర్డుకు పోయో మిగిలిన జలాలపైన మాకే హక్కు ఉంటుందంటే శాల్వానే అమిత్ షా గప్పితి జలాల గురించి మాట్లాడుతీ. అంటే దీని అర్థమైంది, అమిత్ షా దగ్గర పోయి ఏదో ఒక రకంగా నాకు బనకచర్లు వచ్చేటట్టు చూడు, మా కాంట్రాక్టర్ ఉండని చెప్పుకున్నట్టే ఉంది. 81,000 కోట్ల రూపాయలకి ఆయనకి ఇస్తే నాకు ఇంత వద్దని చెప్పిండా, లేదంటే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యం, ఆ రాష్ట్రానికి నీళ్ళు రావాలి కాబట్టి నిధులు ఇవ్వాలి, మీరు దానికి అప్రూవల్ వచ్చేటట్టు చెప్పండి, మాట్లాడండి అని చెప్పిండా తెలియదు. కానీ మొత్తానికి అమిత్ షా దగ్గర పోయి లాబీ చేస్తాడు. ఏ లాబీ చేసినా అది అడ్డం తిరిగేటట్టు ఉంది కథ. బనకచర్ల పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బదనాం అయ్యేటట్టుంది బనకచర్లతో, దాంట్లో డౌటే లేదు. ఎంత మీరు కాదనుకున్నా బనకచర్ల బదనాం చేసింది బాబు గారిని. అయినా కానీ మరి ఎందుకు ముందుకు పోతుండో అర్థం కావట్లేదు. ఇచ్చంపల్లి నుంచి అయితేనేమో వాళ్ళు ఓకే అంటున్నారు, తెలంగాణ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటలెక్చువల్స్ వ్యతిరేకిస్తున్నారు బనకచర్ల. దీని వెనక అసలు ప్రజల ప్రయోజనాలు లేవు, కాంట్రాక్టర్ ప్రయోజనాలు ఉన్నాయని. మహిళా ఎమ్మెల్యేలపై అవేం మాటలు, ఆమెపై మీ వ్యాఖ్యలను ఉపేక్షించడం మహిళా నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, నియంత్రణలో ఉండండి. ప్రశాంత్ రెడ్డిపై అనిశ్చిత వ్యాఖ్యల వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డిని మందలించిన హైకోర్టు. వైసీపీ నేత ముందస్తు బెయిల్పై పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు, కేసు అయింది, దానిపైన ముందస్తు బెయిల్కి పోయిండు. ఈ మాట్లాడటం ఏంది? ఇంత పెద్ద సీనియర్లు, మాజీ మంత్రి, అన్నిసార్లు ఎమ్మెల్యే అయిండు, ఒక మహిళ పైన అనిశ్చితమైన వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబ సభ్యురాలట, వల్ల ఆడబిడ్డ అయిద్దట.
సరే ఎవరైనా కావచ్చు, మహిళ పైన ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం, వాళ్ళు దాన్ని సమర్థించుకోవటం, తప్పును తప్పు ఓవర్ఫ్లోలో మాట్లాడినా ఏం కాదు, కానీ దాన్ని సమర్థించుకునే పంచాయతీకి ఎట్లాంటివి ఉంటాయి. కోర్టులు చివాట్లు పెడతాయి, పత్రికలు చివాట్లు పెడతాయి, ప్రజలు కూడా చివాట్లు పెడతారు. ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ ఉందంటే 1000 కోట్ల కుంభకోణంలో మరో మలుపు. 2 కేసుల్లోనూ నిందితులకు దుబాయ్ బంధం. ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ కూడా ఉందట. ఈ తీగ ఎక్కడ దాకపోద్దు, దుబాయ్ అంటారు, లిక్కర్ స్కామ్ అంటారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంటారు, డబ్బులు నియోజకవర్గాలు పంచిండని మొత్తానికైతే రకరకాలుగా తిప్పుతున్నారు. అది ఎడిపోద్దో తెలియదు. కానీ కులకొట్టులాట రాజకీయం. గుడివాడ నియోజకవర్గంలో బీసీలను రెచ్చగొట్టేందుకు నానీల ఎత్తుగడ. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ను తెరపైకి తెచ్చి రాజకీయం. ప్రీ ప్లాన్గా కటారి ఎంట్రీ. కొడాల నానిని కలిసి మద్దతు ప్రకటించిన ఈశ్వర్ కుమార్ బీసీ మహిళపై టీడీపీ దాడి అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు. జెడ్పీ చైర్పర్సన్ హారికాకు యాదవ్ సంఘం మద్దతు ఇస్తుందని ప్రకటన. టీడీపీలో ముసలం సృష్టించేందుకు మరిన్ని క్షుద్ర రాజకీయాలు, కోట్లతో కుతంత్రం. గుడివాడలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. బలహీన వర్గాలను రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రులు కొడాల నాని, పేరు నాని కుట్రల రాజకీయాలకు దిగారు. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ను తెరపైకి తెచ్చారు. బీసీ మహిళపై టీడీపీ దాడి చేసినట్టు ఆరోపణలు గుప్పించిన ఆయన యాదవ్ సంఘం జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికకు అండగా ఉంటుందని ప్రకటించారు. బలహీన వర్గాలపై దాడి చేస్తే సహించేదిలేని హెచ్చరించారు. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఆయన సడన్గా ఎంట్రీ ఇవ్వడం వెనుక లోపాయికార ఒప్పందం ఉందని ప్రచారం జరుగుతుంది. స్థానికంగా తెలుగుదేశం పార్టీలో ముసలం సృష్టించేందుకు దృష్టపన్నాగాలు పన్నారట. ఇది గుడివాడలో నీచమైన రాజకీయాలకు మాజీ మంత్రులు కొడాల నాని, పేరు నానికి ఒడిగట్టారు. బలహీన వర్గాల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో భౌతికంగా ఎలాంటి దాడి జరగలేదు. సిగ్గుండాలి ఆంధ్రజ్యోతి పత్రిక. మీరు కుల కుట్రలు, రాజకీయం, క్విడ్ ప్రోకో, ఆ కటారీశ్వర్ వచ్చిండు మీకేంది కడుపు నొప్పి? ఆయన ఒక యాదవ సంఘం, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధి. ఒక మహిళ పైన, సాటి ఆడబిడ్డ పైన దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని మరి రాళ్ల దాడి చేసి కనపడుతున్న కళ్ళకి. మీరు ఒక పత్రికగా కనీసం సింపతి ఉండాలి ఒక మహిళ పైన. అరే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే పార్టీలో ఉందని చెప్పి అసలు దాడే జరగలేదని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళు మూసుకునేటట్టు చేస్తే అట్లా కళ్ళతో చూశారు కదా, వీడియోలు ఉన్నాయి కదా. అసలు ఇది పత్రిక, రోత ఏమంటారు దీన్ని? రోతరాతలు కాకపోతే దాడి జరిగింది కళ్ళకు కనపడుతుండే 5 కోట్ల మందికి సాక్ష్యం. అయినా కానీ దాడే జరగలేదని నువ్వు రాసినవంటే నీది కుల కుట్ర. నీ కులం కోసం నువ్వు తపన పడుతున్నా తప్ప, నీ కులం కోసం, నీ పార్టీ కోసం, నువ్వు నమ్ముకున్న నాయకుడి కోసం నీ రాతలు, వార్తలు, నీతులు ఉన్నాయి తప్ప దీంట్లో నీతే లేదు. రోతరాతలు అంటారు వీటిని. దాడి జరగలే. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పైన, హారిక పైన ఆమె ఏడవలే, కన్నింటి పర్యంత అవ్వలే, ఆమె కారు అద్దాలు పగలే, తెలుగుదేశం పార్టీ జెండాలు కనపడలే, బూతులు తిట్టలే. ఇవన్నీ వీడియోలు లేవా, ఆడియోలు లేవా? ఇంత మరీ నీచంగా వార్తలు రాసేది. కటారి ఈశ్వర్ కుమార్ వచ్చిండట, దీని వెనక పెద్ద ఏముంటుంది? ఆయన ఉగ్రవాద, వసాబిలాడినా? ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకురాలిపైన, సాటి మహిళపైన, బలహీన వర్గాల నాయకురాలిపైన దాడి జరిగింది. దాడిని ఖండించిండు. తప్పే ఉంది అందులో? ఏందో నీకు కడుపులో వచ్చింది? నువ్వు రాసేది పచ్చాబద్ధం. ఆయన వచ్చింది నిజం, ఆయన మద్దతు ఇచ్చింది నిజం, దాడి జరిగింది నిజం. ఇంత దారుణమా వార్తలు రాసేటప్పుడు? కనీసం ఇది కుల కుట్రల రాజకీయం అట. కుల కుట్రల రాజకీయం పత్రికలు చేస్తానే అనిపిస్తుంది ఇలా. రైట్, ఈనాడు చూద్దాం. కరువు సీమను ఆదుకోవడానికి బనకచర్ల గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగిలి జలాలు ఉంటాయి అంటాడు. కరువు సీమను ఆదుకోవడానికి 4 నుంచి 5,000 కోట్లు పెడితే అందరినివ్వ నగరి లాంటి ప్రాజెక్టులు పూర్తయితాయట అని మేధావులు, ఇంటలెక్చువల్ చెప్తున్నారు. అయినా కరువు సీమ ఆదుకోవడానికి ఢిల్లీ పోయి పెట్టిండు పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు. అమిత్ షాని కలిసి కరువు సీమను ఆదుకుంటా అంటాడు. కరువు సీమను ఆదుకుంటారా లేకపోతే మీకున్న డబ్బులు కరువును ఆదుకుంటుందా? అది అర్థం కాని పరిస్థితి. ఒకవైపు చెప్తుంటే మహిళా ఎమ్మెల్యేపై ఏంటి ఆ మాటలు, ఇలాంటి వాటిని ఉపేక్షించం, కరెక్టే. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది ముమ్మాటికి తప్పే. ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి అదే మహిళా ప్రజాప్రతినిధి ఉప్పాల హారిక పైన దాడి జరిగితే ఆమె మహిళ కాదా? ఆమె జడ్పీ చైర్పర్సన్ కాదా? అంటే మహిళా ఎమ్మెల్యే అంటే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మహిళ అంటే రెడ్లు, కమ్మలు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ మహిళలే మహిళ? బీసీలు మహిళలు, దళితులు మహిళలు కాదా?
ఇంత దారుణమైన ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రాసే పక్షపాత ధోరణి ఎంత దారుణంగా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్న పత్రికల్లో టీవీ ఛానల్లో నాయకులైతేనే వాళ్ళు వార్తలు రాస్తారు. వాళ్ళే మనుషులు, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం. ఇక మిగతా వాళ్ళ నాయకులు కాదు, అది పార్టీ కాదు, పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, వాళ్ళు చేసేది ప్రజాసేవ కాదు, కేవలం ఇది అనమాట. ఇలా ఆంధ్రజ్యోతి కూడా అదే, ఆరికా పైన అసలు దాడి జరగలేదు, దాడి జరిగినట్టు చెప్తున్నాడు. కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మరీ ఇంత మోసం చేస్తే ఎట్లా నమ్ముతారు ఆ పత్రికని? పాంప్లెట్ కంటే ఈయనం అయిపోయింది. ఇక ఈయన కూడా అదే రాసిండు. ప్రజాశక్తి చూద్దాం. బనకచర్లకు సీఎంల సమావేశం ఎజెండా సవరించండి, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేక. బనకచర్లకు చర్చకు నో అని వాళ్ళు చెప్తున్నారు, లేదు లేదు ఎస్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. డోలాయమానంలో అమరావతి భూ సమీకరణ, డోలాయమానం ఏం లేదు, అది పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిండట. అసలు నాకు చెప్పకుండా మీరు ఎట్లా ఈ 20,000 ఎకరాలు అయింది, 44,000 ఎకరాలు అయింది, ఎకరాలకు ఎకరాలు గుంజుకోవటం అయింది, మనకు జనాలు ఓట్లు వేసింది దీనికి, నీ ఇష్టం వచ్చినట్టు ఎడజేతం అని క్యాబినెట్లోనే చాలా సీరియస్గా చెప్పి బయటకు వచ్చిండట. 44,000 ఎకరాలు భూ సమీకరణ చేద్దామని తీర్మానం పెట్టిండట. ఇవన్నీ కుదరవు నా ముందని చెప్పిండట. అక్కడతోనే ఫుల్ స్టాప్ పడదు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నేను ఢిల్లీ పోయింది, మరి ఆడ మొరబెట్టుకుంటే నేను భూములు గుంజుకుంటుంటే వద్దంటాడు మీ పవన్ కళ్యాణ్, చెప్పండి కాస్త అంటడా, లేదంటే వాళ్ళ సహకారంతోనే పవన్ కళ్యాణ్ చెప్పిండే తెలియదు. కానీ బీజేపీను జనసేన అయితే ఒక ఆట ఆడుకుంటున్నాయి చంద్రబాబు నాయుడిని. కేవలం ఒక 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయినా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని నింపుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ నింపాలన్నా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జాతీయ పార్టీ ఢిల్లీలో ఉన్నట్టు ఈయనకు కూడా జాతీయ పార్టీ అక్కడ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఏదైనా చిన్న పదవి నింపుకోవాలంటే ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని రావాలి. వాళ్ళకంటే ఈయనమైపోయింది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఢిల్లీ పోయి అమిత్ షా గారు పర్మిషన్ తీసుకొని, ఆయన పర్మిషన్ తీసుకోవడానికి పోతే ఇంకో 4 ఖాళీ అయిన తీసుకుంటాంటే ఒక 2 నాకు ఇచ్చి మిగతా తీసుకోకపోయినా ఆయన గుంజుకుంటున్నాడు. ఇక ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చాలా డెడ్లీగా చెప్పిండాడు, చాలా టార్గెటెడ్గా, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనని దాంతో పక్కన పెట్టేశారు. ఇక ఆ పక్కన పెట్టిన దాని గురించి తెలుగుదేశం పార్టీ మీడియాను, తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పిద్ది, రకరకాలుగా చెప్పింది. రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మేము ఆపినాం. రైతులు వ్యతిరేకించేది వాస్తవమే, కానీ రైతులు వ్యతిరేకించేదేనే ఆపరు. పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించింది కాబట్టి ఆపిండు, అది ఆ ప్రచారం బయటకు వస్తే ఆయనకు పేరు వద్దని అది రానియకుండా రైతులు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. రైతులు కరేడ్లో కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎందుకు ఆపో? మరి ఎక్కడ భూ సమీకరణ చేసినా, ఎక్కడ భూసేకరణ చేసినా ప్రతి రైతు వ్యతిరేకిస్తాడు, దాని డౌటే లేదు. రైతులు వ్యతిరేకిస్తే ఈ రాజ్యాలు భూసేకరణ ఆపుతాయి అంటే అది ముమ్మాటికి తప్పు. ఆపో, ఏ ప్రభుత్వం ఉన్నా. రైతులు వ్యతిరేకత కాదు, వాళ్ళ పొలిటికల్ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆపారు. ఇలా పవన్ కళ్యాణ్ స్పష్టంగా గీత గీసిండు, ఎట్టి పరిస్థితుల్లో భూమి సేకరించడానికి సమీకరించడానికి లేదా అమరావతిలోని గీత గీసి పెట్టిండు. ఆ గీతతోనే ఆడ ఆగాల్సి వచ్చింది, సర్కిల్లో నిలబెట్టిండు చంద్రబాబు నాయుడు గారిని. అది చెప్తే చంద్రబాబు నాయుడు గారు పరువు ఎక్కడ పోద్దో, అది చెప్తే పవన్ కళ్యాణ్ గారు పేరు ఎక్కడ పెరిగిద్దో, అది చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి చేతిలో బందీ అయ్యిండు, పవన్ కళ్యాణ్కి బీజేపీకి అని ఎక్కడ ఇదైద్దో, ఆయన పట్టు కోల్పోతుండ రాజకీయంగానే వస్తుందా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా లేదు రైతులు వ్యతిరేకిస్తారని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గిండు. ఎప్పుడు వ్యతిరేకించలే, ప్రతిసారి వ్యతిరేకిస్తారు. ఇది డోలాయమానం, అదే ఏం లేదు. రైట్, ఆంధ్రప్రభ 10 లక్షల ఉద్యోగాలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ రంగాల్లో అవకాశాలు ఇస్తారట నారా లోకేష్ గారు. 10 లక్షల ఉద్యోగాలకు వచ్చింది. ఎలక్షన్స్లో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అన్నారు, అది కాస్త సగం తగ్గింది. మరి 10 కాస్త మళ్ళీ వచ్చే సంవత్సరానికి 5 అయిద్దా, మళ్ళీ వచ్చే సంవత్సరం 2.5 అయిద్దా, చివరికి 1,00,000 కన్నా అయిద్దా చూడాలి. ఎన్నికల్లో అయితే మేనిఫెస్టోలో పెట్టారు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు అన్నారు. ఆ ఉద్యోగాలు ఇచ్చేదాకా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. అది పోయింది, ఇది పోయింది, మొత్తానికి సగానికి వచ్చింది. అది ఒక వార్త అయితే. ఇంకోటి, ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, నగ్నంగా ముళ్లపొదల మృతదేహం, అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయండి, విద్యార్థిని తల్లిదండ్రుల డిమాండు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. హత్య కేసును స్వయంగా విచారిస్తున్న కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. నిన్న కడప జిల్లా జమ్మలమడుగు ఏరియాలో అత్యంత దారుణంగా నగ్నంగా డెడ్ బాడీ దొరికింది. ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి లవ్ పేరుతో వేధిస్తుండట గత కొంతకాలంగా. అదే గ్రామానికి చెందినోడు
అనేక సార్లు గ్రామ పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చారట, చెప్పారట. అయినా ఎంట పెడుతుండట. ఎంట పడి 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 వేధించి నీ తల్లిదండ్రులు చంపేస్తానడట. నన్ను లవ్ చేయకపోతే, నాతో మాట్లాడకపోతే నీ తల్లిని తండ్రిని చంపేస్తా అంటే భయపడే అమ్మాయి ఈ మధ్యకాలంలో మాట్లాడుతుందట. నిన్న కాలేజీకని బయలుదేరిన అమ్మాయి మొన్న మండే రోజు కాలేజీకని బయలుదేరిన అమ్మాయి బయటికి రాగానే బండి మీద ఎక్కించుకొని అక్కడ గండికోట ఏరియాకి తీసుకెళ్ళి మరి అక్కడ ఏం చేసిండో, పోయేటప్పుడు ఆ అమ్మాయిని ఎక్కించుకొని పోయిండు, రిటర్న్లో ఒక్కడే వచ్చిండు. సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా కనపడుతుంది. అత్యంత దారుణంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాడు కలిసి అత్యాచారం చేసి చంపేశారు. ఇది నిన్న బయటపడ్డది. హోంమంత్రి అనిత గారు కానీ డీజీపీ గారు కానీ దీనిపైన స్పందించలే. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇట్లాంటి వాటికి స్పందించాడు. హత్యలు జరిగి, అత్యాచారాలు జరిగి ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు మాట్లాడ్డా ఆయన. సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. ఇలా అమ్మాయి తల్లిదండ్రులు కోరుకుంటుంది ఏంటంటే, ఎట్లయితే తెలంగాణలో ఎన్కౌంటర్ చేసి చంపారు అత్యాచార నిందితులను అట్లా చేయాలి అని అడుగుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికైతే కడపలో జరిగింది, పాపం చంపేశారు. దిశ చూద్దాం. బనకచర్లపై చర్చలు లేవు, అయినా చర్చ కావాలంటాడు. సీమక జలసిర్లు అందిరినివా ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులు పూర్తయినాయి. 3550 క్యూసెక్కులకు పెరిగిన సామర్థ్యం. 100 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం రోజువారీ టార్గెట్లు పెట్టి పనులు పూర్తి చేయించిన ముఖ్యమంత్రి. సీమకు సంబంధించి అందిరినివా ఫేజ్ 1 కాలువలో విస్తరణ పనులు పూర్తయి నీళ్ళు వదిలారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకో 4-5 వేల కోట్లు పెడితే సీమ సస్యశ్యామలం అయిందట. 4 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పోయి 4 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలకు వచ్చింది. 3 ఏళ్లలోకి వచ్చేటలకు 5 లక్షల ఉద్యోగాలకు వద్దాం అనుకుంటా. వైసీపీ గొడ్డల గుర్తు కేటాయించండి. ఈసీకి పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ సంచలన లేఖ రాసిండట. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిహ్నాన్ని వెంటనే మార్చాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్నికల కమిషన్ లేఖ రాయడం సంచలనంగా మారింది. తమ పార్టీ ఫ్యాన్ గుర్తు తొలగించి ఆ స్థానంలో గొడ్డల గుర్తును కేటాయించాలని అభ్యర్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం మా పార్టీకి కేటాయించిన చిహ్నం ఫ్యాన్ అని జాగ్రత్తగా పరిశీలించి అంతర్గత సంప్రదింపుల తర్వాత గొడ్డలుగా మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్తు గుర్తింపు రాజకీయ వ్యూహం దృష్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మార్పును పరిగణలోకి తీసుకొని 1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డల గుర్తుని కేటాయించాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక కమిటీ నుంచి అవసరమైన అన్ని సహాయక పత్రాలు, అఫిడవిట్లు, తీర్మానాలు జత చేశారు. ఈ విషయంలో కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని, ఈసీకి పూర్తిగా సహకరిస్తామని లేఖలో శివకుమార్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. ఇది ఒక ఫేక్ న్యూస్ అనుకుంటుంది. వైసీపీ పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన ఇవ్వాలి. వ్యవస్థాపకుడు ఎట్లా ఉంటాడు? మళ్ళా వ్యవస్థాపకుడు ఉన్నా ఎవరున్నా అధ్యక్షుడు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, కార్యనిర్వాహక కమిటీ. ఆ కమిటీ ఏదైనా తీర్మానం చేసి పంపిస్తే ఉంటుంది. కానీ మరి ఇది ఏదో మరి ఈ వ్యవస్థాపకుడు ఏందో కానీ మొత్తానికైతే లేఖ రాసినట్టు గొడ్డల గుర్తు కేటాయించండి అని ఇది ఒక చర్చ పెట్టారు. దీనికి ఇవాళ వార్త రాసిండు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.